హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఇంకో లాంగ్ వీడియో పెడుతున్నాను. ఈ మధ్య వీడియోస్ అనేవి సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇదిగోండి, ఈరోజు మేమైతే బార్బిక్యూకి వెళ్తున్నాం. బార్బిక్యూకి మా బావ నేను ఆటోలో ఎక్కాము. మా హాయ్ చెప్పమంటుంటే నవ్వుతున్నా, అలా సీరియస్గా చూస్తున్నాడు చూడండి. ఇక్కడ అప్పుడే రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. నార్మల్గా ముంబైలో కంటిన్యూస్గా ఒక 60 days అలా పడుతుంటాయి. జూన్లో ఇలా స్టార్ట్ అవుతాయి. ఈ ఇయర్ అయితే మే మధ్యలో నుంచే స్టార్ట్ అయ్యి అలా వీడియో తీయమంటుంటే అలా సీరియస్గా ఉండి వీడియో తీస్తున్నాడు. ఇక్కడ చూడండి, హైవేకి వచ్చాము. ఇక్కడ అయితే చాలా వ్యూ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. మేమైతే బార్బిక్యూకి వస్తాం అనుకున్నాం కదా, ఇదే మాల్లో ఉంది. అది మాల్కి అయితే ఎంటర్ అయిపోయాము. మాల్లో చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేది ఏదో పెట్టున్నారు. రాక్స్ లా ఉంటుంది కదా, మళ్ళీ మధ్యలో బ్రిడ్జ్ లా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ లాంటిది ఏదో పెట్టున్నారు. అది కాసేపు చూసి అలాగా ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఎంటర్ అయ్యామో లేదో స్వీట్ కార్న్ ఫ్రైతో స్టార్ట్ చేసాము. ఈ కార్న్ ఫ్రై అయితే భలేగా ఉంటుంది. ఒకసారి నేను ట్రై చేశాను ఇంట్లో, బట్ అంత క్రిస్పీగా రాలేదు. నాకు ఇంట్లో చేసేటప్పుడు కొంచెం మెత్తగా వచ్చింది. కార్న్ ఫ్రై అయ్యాక ఇదిగోండి, చికెన్ లెగ్ పీస్లు ఇవన్నీ తినడం స్టార్ట్ చేసాము. చికెన్ అయితే చాలా బాగుంది. ఇందులో అయితే పైనాపిల్ పీసెస్ అయితే బాగున్నాయి. మా బావకి ఇందులో ఒక చైనీస్ రెసిపీ లాంటిది చికెన్ ఉంది, అది చాలా నచ్చింది, చాలా తిన్నాడు. ఇంకా ఇవన్నీ తిన్నాక ఈ చికెన్ ఐటమ్స్ ఫస్ట్ అన్నీ తినేసాక ఇంక మెయిన్ కోర్స్లోకి వెళ్ళాము. మెయిన్ కోర్స్లో ఇదిగోండి, మా బావ అయితే బిర్యానీ వేసుకుంటున్నాడు. ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా పెట్టున్నారు. ఇదిగోండి, ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఈ స్టార్టింగ్లో పానీపూరి పెట్టున్నారు. తర్వాత ఇది వచ్చి వైట్ రైస్, ఇది వచ్చి వెజ్ పులావు అండ్ దాల్ మఖనీ ఇలాంటిది. ఇది వచ్చి ఇక్కడ పనీరు, పప్పు ఇలాంటిది ఏదో ఉంది ఇక్కడ. ఈ పక్కన మిక్స్డ్ వెజ్ కర్రీ ఒకటి, గోబీ ఫ్రై లాంటిది పెట్టున్నారు. ఈ పక్కన నూడిల్స్, ఇంకా మిక్స్డ్ సలాడ్, వెజ్ సలాడ్ లాంటిది పెట్టున్నారు. ఇక్కడ ఇదిగోండి మటన్ ఇంకా మటన్లో 2 times, ఒక పక్కన ఎగ్ పెట్టున్నారు, ఆ పక్కన చికెన్ ఐటమ్స్ పెట్టారు. మనకి నచ్చే బిర్యానీ ఇదిగోండి, దమ్ బిర్యానీ పక్కన ఈ సలాడ్స్ ఇవన్నీ పెట్టున్నారు. డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయి. ఇక్కడ స్వీట్ ఐటమ్స్లో అయితే కీర్ పెట్టారు, మూంగ్ దాల్ హల్వా, గులాబ్ జామున్. ఈ పక్కన ఐస్ క్రీమ్ కౌంటర్ ఇది. ఈ ఐస్ క్రీమ్స్లో ప్లెయిన్ ఐస్ క్రీమ్స్, మ్యాంగో ఫ్లేవరు, నార్మల్ ఫ్లేవర్ ఉన్న కుల్ఫీలు ఇవన్నీ కూడా తిన్నాం అలా సైలెంట్గా. 1 hour పైన అలా కూర్చొని తిన్నాం. ఈ పక్కన అయితే పేస్ట్రీస్ పెట్టున్నారు. అందులో 3 flavors ఉన్నాయి అండ్ బ్రౌనీ కూడా. మ్యాంగో పీసెస్, మస్క్ మిలాన్, ఇంకా వాటర్ మిలాన్ ఇవన్నీ పెట్టున్నారు. అవన్నీ తిన్నాక ఒక్కొక్కటి తెచ్చుకొని అలా సైలెంట్గా తిన్నాము. ఇదిగోండి, నూడిల్స్ నేను తెచ్చుకున్నాను. తిన్నాక ఇంకా ఫ్రూట్స్ అలా అన్ని తిన్నాం. ఇదిగోండి, వాటర్ మిలాన్, కేక్ అన్ని తెచ్చుకొని సైలెంట్గా నేనైతే మ్యాంగో పీసెస్ అయితే చాలా తిన్నాను. మా బావ అయితే మ్యాంగో పీసెస్ ఇవన్నీ తెచ్చుకొని తింటున్నాడు. ఈలో నేను మ్యాంగో తింటుంటే నాకు వీడియో తీసాడు ఎక్కిరించుకుంటూ. ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే అప్పటికి పొట్ట పగిలినట్టు ఫుల్గా ఉంది. బట్ ఐస్ క్రీమ్ చూస్తే ఎవరం కూడా తినకుండా ఉండలేం కదా. అందులో వేడివేడి గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకొని తిన్నాము. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.